అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. కాంగ్రెస్లో రెండు వర్గాలు అంటే దాదాపు కాంగ్రెస్ అంటేనే వర్గాలు ఉంటాయి, అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి, అంతర్గత విభేదాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు బహిర్గతం కూడా అవుతాయి. బాగా కడుపు మండినోళ్ళు, బాగా మంట మండినోళ్ళు బయటకు వచ్చి ఆ విభేదాల గురించి బయట పెడతారు. ఇది కాంగ్రెస్ పార్టీలో నిత్యం జరుగుతున్న ముచ్చట. ఇది ఒక రొటీన్ ముచ్చట, ఇది జగమెరిగిన సత్యం. కానీ ఢిల్లీ కాంగ్రెస్ అనగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు పోతే ప్రియాంక గాంధీ, ఈ ముగ్గురు పేర్లు వినబడతాయి. సో ఇప్పుడు ఏమైందనంటే ఇక సోనియా గాంధీ ఎవరి వైపున నిలబడతారు ఏం కథ తెలియదు. మరి ఈమెది ఒక వర్గం అవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద సోనియా వర్గం కాకుండా రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గం అనే రెండు వర్గాలు ఏర్పాటు అయినాయి. రాహుల్ గాంధీ మీద రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు రాను రాహుల్ గాంధీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఇంతకుముందు ఏమనుకునేది, ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఈ ఇండియా కూటమితో ఎవరు కూడా పొత్తులో ఉండడానికి అంత ఇష్టపడరు, అంత సహించరు. ఈ పొత్తు పెట్టుకొని పోయిన ఏ ఎన్నికలలో కూడా కనీసం కాంగ్రెస్ పార్టీదే విజయం, కాంగ్రెస్ పార్టీ పై చేయని ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ కీలక పాత్ర పోషించినప్పటికి కూడా, రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పచెప్పినప్పటికి కూడా ఎక్కడ కూడా అది ఇటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఇటు మొన్నటిదాకా అయిన ఎన్నికలు చాలా జాగాలలో ఎన్నికలు అయినాయి కదా. మహారాష్ట్ర కానీ, అటు పోతే ఒరిస్సా కానీ, ఈ బీహార్ కానీ ఈ ఎన్నికలలో చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికలలోనైతే కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను మాత్రమే సంపాదించుకోగలిగింది. స్వయంగా 6 స్థానాలు మాత్రమే, ఒక 6 ఎమ్మెల్యేలను మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా జాగాలలో ఇండియా కూటమిలో ఉన్న వేరే పార్టీలు ఎక్కువ స్థానాలను సంపాదించుకునే, కానీ ఓవరాల్గా అది ఇండియా కూటమి అని అంటారు. ఇండియా కూటమి కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇందులో చాలా మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే పార్టీల నాయకులు కాంగ్రెస్ తోని బంధాన్ని ఇచ్చగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆ మధ్యలో చాలా వార్తలు చక్కర్లు కొట్టినాయి. ఇప్పుడు రాహుల్ వర్గము, ప్రియాంక వర్గం రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దాదాపు 2 నెలల పొద్దు నుంచి ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు మనం చూసినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు కూడా ప్రియాంక గాంధీ వర్గాన్ని కలిసి వస్తున్నారు. ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి కోరుకుంటా ఉన్నారు. ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి కోరుకుంటా ఉన్నారు. అందు నిమిత్తమే ఢిల్లీకి పోయిన ప్రతిసారి ప్రియాంక గాంధీ అనుచరులను కలిసి వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లయితే తెర మీదకి వచ్చినాయి. సరే, ఇక రేవంత్ రెడ్డిని 2 విధాలు చూస్తారు. అటు రాహుల్ గాంధీ దూరం పెట్టడానికి గల కారణము బీజేపీతోని దగ్గరగా సాన్నిహిత్యంగా మెదలడమే అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడతారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా పూర్తిగా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెట్టిన అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. సరే, ఈ రాష్ట్రం ముచ్చట పక్కకు పెడితే మాత్రం దేశంలో మాత్రం 2 వర్గాలుగా చీలిపోయింది దేశ కాంగ్రెస్ పార్టీ. జాతీయ కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి రాహుల్ వర్గం, రెండోది ప్రియాంక వర్గం. అయితే ప్రియాంక గాంధీ అన్ని విధాల ప్రధానమంత్రి ఫేస్ ఆమెది. అన్ని విధాల రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బెటర్. మొన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రియాంక గాంధీ పార్లమెంటు వేదికగా ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రియాంక గాంధీ పెద్ద పదవికి అన్ని విధాల అర్హురాలంటూ బాంబు వేల్చిండ్రు. ప్రియాంక గాంధీ భర్త ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తారు కదా, బిజినెస్ మ్యాన్ అని చెప్తారు, రాబర్ట్ వాద్రా బాంబు వేల్చిండ్రు. ఆయన ఎన్డీఏ ఏదో టీవీ ఉంటుంది కదా, ఆ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, ఆ టీవీలో మాట్లాడుకుంటా ప్రియాంక గాంధీ అన్ని విధాల అర్హురాలు అని చెప్పేసి రాబర్ట్ వాద్రా మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. అండ్ ఇటు ఇంకొక ముచ్చట చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా సోషల్ మీడియాతో మాట్లాడుకుంటా ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఇందిరాగాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అన్నారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ పెద్ద పదవికి అన్ని విధాల అర్హురాలు అని చెప్పేసి ఆయన ఇచ్చిన ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొత్తం మీద రాబర్ట్ వాద్రా ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా ఆయననే టార్గెట్ చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్పిండు. తర్వాత నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మంటుర్రు అని చెప్పేసి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది అని చెప్పేసి చెప్పారు రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త. మొత్తం మీద రాహుల్ గాంధీ చాలా సందర్భాలలో పలు కీలకమైన రాజకీయ అంశాలు చర్చించే టైంలో విదేశాల పర్యటనలో ఉండడం,
ఆయన చాలా మంది కాంగ్రెస్ నాయకులకు అందుబాటులో లేకపోవడం, ఇటు పోతే ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికి కూడా చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఆయన చెప్తాడు, కానీ రాజ్యాంగానికి అనుగుణంగా ఏది ఉండదు. రాజ్యాంగం పట్టుకొని ముచ్చట చెప్తాడు, రాజ్యాంగానికి అనుగుణంగా ఏది ఉండదు, ఏ అంశం ముందడి కొనసాగది. మిగతా రాష్ట్రాల నాయకులు కూడా మరి రాహుల్ గాంధీ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తారా అంటే అది ఉండదు. మొత్తం మీద కాంగ్రెస్లో, ఢిల్లీ కాంగ్రెస్లో 2 వర్గాలు జీల్తా ఉన్నాయి. ఒకటి ప్రియాంక గాంధీ వర్గము, రెండోది రాహుల్ గాంధీ వర్గము. నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి క్యాండిడేట్ ఎవరు అని అంటే రాహుల్ గాంధీ పేరు చెప్పేది ఇన్నొద్దులు, కానీ దీనికి పోటీగా ప్రియాంక గాంధీ కూడా వస్తూ ఉన్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీని అవుట్ చేసి, అంటే రాహుల్ గాంధీ నుంచి పగ్గాలు తీసేసి ప్రియాంక గాంధీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసి ముందటికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూడాలి, నిజంగానే రాహుల్ గాంధీ నుంచి పగ్గాలు తీసేసి ప్రియాంక గాంధీకి అప్పచెప్తారా? ప్రియాంక గాంధీకి ఇచ్చిన తర్వాత జాకీలు పెట్టి లేవలేని పరిస్థితుల్లో, జాకీలు పెట్టినా లేవలేని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా లేస్తుందా పైనకు అన్న ఆలోచన చూడాలి. రాబోయే ఎన్నికలలో మరి ఈ సమాచారం ఏదైతే ఉన్నదో, లేకపోతే ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పచెప్తారనే ముచ్చట ఏదైతే ఉన్నదో, ఆమె క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. అండ్ అక్కడ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, సీనియర్ పాత్రికేయులు స్వాతి చతుర్వేది కూడా రాసుకుంటే ఏమన్నారు, ఆమె ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రధానమంత్రికి ఆమె అన్ని విధాల అర్హురాలు అని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు. తర్వాత రాబర్ట్ వాద్రా ఇచ్చిన మాటలు కానీ, ఇటు మసూద్, కాంగ్రెస్ ఎంపీ మసూద్ చెప్పిన మాటలు కానీ, మొత్తం మీద ప్రియాంక గాంధీకి పగ్గాలు ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో అందరూ ఉన్నారు. ఎక్కువ మంది సీనియర్లు అభిప్రాయపడతా ఉన్నారనే అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం, రాహుల్ గాంధీని అవుట్ చేస్తారా, ప్రియాంక గాంధీకి పగ్గాలు ఇస్తారా, రానున్న రోజులలో తేలిపోతుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.